మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరో సర్వేకు సిద్ధమైంది. ఏ సర్వే నిర్వహించనున్నది అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమ పథకాలను అంటే ఆసరా పెన్షన్లు కానివ్వండి, ఇతర పథకాలు కానివ్వండి అత్యంత నిరుపేదలకే అందించాలని నిర్ణయించడం జరిగింది. ఈ అత్యంత నిరుపేదలను గుర్తించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి సర్వే నిర్వహించాలని ప్రభుత్వం భావించడం అనేది జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అంటే ఈ సర్వే ఎవరు నిర్వహించడం అనేది జరుగుతుంది, ఈ సర్వేలో అత్యంత నిరుపేదలను గుర్తించడానికి ప్రభుత్వం నిర్దేశించినటువంటి మార్గదర్శకాలు ఏమిటి అన్న వివరాలను మీకు తెలియజేస్తాను. ఈ వీడియో పూర్తయిన తర్వాత మీకు నచ్చినట్టయితేనే అంతర్నేత్ర ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ తీసుకువచ్చినా కానీ ఆ అప్డేట్ వివరాలను ఉన్నట్టుగా మీకు వెంటనే అందించడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ సంక్షేమ పథకాలను పేదలలో అత్యంత నిరుపేదలకే దక్కేలా ఈ ఒక సర్వేను నిర్వహించాలని భావించింది. ఈ సర్వేకు సంబంధించినటువంటి ప్రతిపాదనకు ఇక్కడ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారు ఆమోదం కూడా తెలపడం అనేది జరిగింది. ఈ ఫైలును సీఎంఓ కార్యాలయానికి ఫార్వర్డ్ చేయడం అనేది కూడా జరిగింది. అంటే ముఖ్యమంత్రి గారికి పంపించడం అనేది కూడా జరిగింది. ముఖ్యమంత్రి గారు ఆమోదం తెలిపిన వెంటనే ఈ అత్యంత నిరుపేదలను గుర్తించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి సర్వే ప్రారంభం అనేది అవుతుంది. అయితే ఈ సర్వే ఎవరి ఆధ్వర్యంలో ఎవరు నిర్వహిస్తారు అంటే ఈ నిరుపేదలను గుర్తించడానికి సెర్ప్ ఆధ్వర్యంలో గ్రామీణాభివృద్ధి శాఖ ఈ సర్వేను నిర్వహించడం అనేది జరుగుతుంది. ఎవరి ద్వారా ఈ సర్వే నిర్వహిస్తారు అంటే ఇప్పుడు గ్రామాలలో ఉన్నటువంటి ఇక్కడ మహిళా సంఘాల సభ్యుల ద్వారా ఈ ప్రత్యేక సర్వేను నిర్వహించడం అనేది జరుగుతుంది. గ్రామాల్లో అయినా పట్టణాల్లో అయినా కానీ మహిళా సంఘాలు ఉన్నాయి. ఈ మహిళా సంఘాల సభ్యుల ద్వారా ఈ సర్వేను నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ మహిళా సంఘాల సభ్యులు గ్రామంలో ఉన్నటువంటి అందరి ఇండ్లకు మరియు పట్టణాల్లో ఉన్నటువంటి వార్డుల్లో ఉన్నటువంటి అందరి ఇండ్లను సందర్శించి వారి యొక్క స్థితిగతులను స్టేటస్ను అంచనా వేసి ఆ సర్వేలో పొందుపరచడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మహిళా సంఘాల ఆధ్వర్యంలో అత్యంత నిరుపేదలను గుర్తించడానికి ఈ సర్వే జరుగుతుంది. అయితే ఈ సర్వేలో ఇక్కడ అత్యంత నిరుపేదలను గుర్తించడానికి ప్రభుత్వం విధించినటువంటి మార్గదర్శకాలు ఏంటి అంటే ఇందులో ముఖ్యంగా ఎస్సీలకు ఎస్టీలకు ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఆదిమ తెగలకు సంబంధించినటువంటి చెంచులకు మరియు కోలం వారికి, తోటి వారికి, జోగిని కుటుంబాలకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి వీరిని నిరుపేదలుగా గుర్తించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత సొంత ఇల్లు లేనటువంటి వారు, సొంత ఇల్లు కట్టుకోవడానికి స్థలం కూడా లేనటువంటి వారు, మట్టి గోడలతో ఇల్లు కలిగి ఉన్నటువంటి వారు, ఒకే గదిలో నివసిస్తున్నటువంటి వారికి ప్రాధాన్యతను ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక తర్వాత సాగు భూమి లేనివారు మరియు స్థిరమైనటువంటి ఆదాయ వనరులు లేనివారు, కూలీ చేసుకునేటువంటి వారు, భర్త చనిపోయినటువంటి వితంతు స్త్రీలను మరియు ఒంటరి మహిళలను, ఏ విధమైనటువంటి ఆసరా లేని వృద్ధులను, ట్రాన్స్జెండర్లను, ఆ తర్వాత చెత్త సేకరించే వారిని, పారిశుద్ధ్య కార్మికులను, క్యాన్సర్, టీబీ వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను ఈ అత్యంత పేదల జాబితాలో చేర్చడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత 18 ఏళ్ళు నిండి ఏ పని చేసుకోలేనటువంటి దివ్యాంగులను కూడా ఈ అత్యంత పేదలుగా గుర్తించడం అనేది జరుగుతుంది. మరియు బాల కార్మికులు కలిగినటువంటి కుటుంబాలను కూడా ఈ అత్యంత పేదల జాబితాల్లో చేర్చడం అనేది జరుగుతుంది. ఈ విధమైనటువంటి ప్రామాణికాలను ప్రభుత్వం నిర్దేశించడం అనేది జరిగింది. ఈ సర్వేలో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వారందరినీ కూడా గుర్తించి నిరుపేదల జాబితాల్లో చేర్చి ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమ పథకాలను వీరికే అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది.
ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ప్రత్యేకమైనటువంటి సర్వేకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ అప్డేట్ వివరాలను వెంటనే అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు తెలియాలి అంటే, మీరు అవేర్నెస్గా ఉండాలి అంటే వన్స్ అగైన్ రిపీట్ చేస్తున్నాను, తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.